ఇది ద వేదంశ్ డెవోషనల్ ఛానెల్లో శ్లోకాలు, దివ్యమైన కథలు, ఆలయ విషయాలు మీకోసం పుట్టిన క్షణం నుంచే. బ్రహ్మజ్ఞాని తండ్రి వ్యాస మహర్షి పిలిచినా వెనక్కి తిరిగి చూడలేదు. రాజులకు సైతం ఆత్మజ్ఞానం బోధించి భాగవత అమృతాన్ని ప్రపంచానికి అందించిన ఆ మహాయోగి ఎవరు? ఇదే సుక మహర్షి యొక్క అద్భుత గాథ. వ్యాస మహర్షి ఆశ్రమం. వ్యాస మహర్షి కుమారా సుక, నీవు వేదాలు, శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నావు. ఇప్పుడు నీ కోరిక ఏమిటి? వ్యాస మహర్షి ఆశ్రమం. సుక మహర్షి తండ్రి, జనన మరణాలకు అతీతమైన పరమ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. వ్యాస మహర్షి ఆశ్రమం. వ్యాస మహర్షి అదే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి పంచు. వ్యాస మహర్షి ఆశ్రమం. సుక మహర్షి మీ ఆజ్ఞను పాటిస్తాను తండ్రి. సుక మహర్షి తపస్సు చేస్తూ దేశమంతా సంచరిస్తాడు. పరీక్షిత్ మహారాజుకు శాపం. దూత మహారాజా, ఒక మహర్షి కుమారుడు మీకు శాపం ఇచ్చాడు. 7వ రోజున తక్షకుడు అనే సర్పం కాటుతో మీరు మరణిస్తారు. పరీక్షిత్ మహారాజుకు శాపం. పరీక్షిత్ మహారాజు, మరణం సమీపిస్తే మనిషి ఏమి చేయాలి? ఎవరిని స్మరించాలి? పరీక్షిత్ మహారాజుకు శాపం. దూత మహారాజా, మహర్షులను అడగడం మంచిది. రాజు రాజ్యాన్ని విడిచి గంగానది తీరానికి వెళ్తాడు. మహర్షుల సభ. మహర్షుల సభ. మహర్షి 1 రాజా, మేమందరం ఇక్కడకు వచ్చాము. మహర్షుల సభ. మహర్షి 2 మీ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగల మహాజ్ఞాని రావాలి. అప్పుడే సుక మహర్షి అక్కడికి వస్తాడు. మహర్షుల సభ. అందరూ సుక మహర్షికి జయము. మహర్షుల సభ. పరీక్షిత్ మహారాజు, ఓ మహర్షి, నాకు ఇంకా 7 రోజుల జీవితం మాత్రమే ఉంది. ఈ సమయంలో నేను ఏమి చేయాలి? భాగవత ఉపదేశం. సుక మహర్షి రాజా, భగవంతుని లీలలను విను. భగవన్నామ స్మరణే మోక్షానికి మార్గం. భాగవత ఉపదేశం. పరీక్షిత్ మహారాజు, దయచేసి నాకు ఆ దివ్య కథలను చెప్పండి. భాగవత ఉపదేశం. సుక మహర్షి ఆత్మ శాశ్వతమైనది. శరీరం నశిస్తుంది కాని ఆత్మకు మరణం లేదు. భగవంతునిపై భక్తి కలిగి ఉండాలి. సుక మహర్షి 7 రోజుల పాటు శ్రీమద్భాగవత కథను చెబుతాడు. భాగవత ఉపదేశం. పరీక్షిత్ మహారాజు, మహర్షి, నా భయాలన్నీ తొలగిపోయాయి. భాగవత ఉపదేశం. సుక మహర్షి, భగవంతుని స్మరిస్తూ ఉంటే మోక్షం లభిస్తుంది. మోక్షప్రాప్తి. పరీక్షిత్ మహారాజు, మహర్షి, మీరు నాకు నిజమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మోక్షప్రాప్తి. సుక మహర్షి, నీ మనస్సు ఎల్లప్పుడూ శ్రీహరిపై నిలిచి ఉండాలి. 7వ రోజు తక్షకుడు వచ్చి కాటువేస్తాడు. కాని పరీక్షిత్ మహారాజు భగవంతుని స్మరిస్తూ మోక్షాన్ని పొందుతాడు. నీతి జ్ఞానం భయాన్ని తొలగిస్తుంది. భగవంతుని భక్తితో, సత్కర్మలతో జీవించినవారికి మోక్షం లభిస్తుంది. సుక మహర్షి చెప్పిన భాగవత కథలు నేటికీ భక్తులకు మార్గదర్శకంగా ఉన్నాయి.